నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక సెలూన్ ప్రారంభోత్సవానికి వెళ్ళారు. చాలా క్యాజువల్ వేర్తో వెళ్ళారు. సో అది ఆయన పర్సనల్. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. తెలుసుకుందాం ఏంటి ఆ రాజకీయం, ఏ విధంగా రాజకీయం చేశారనేది రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారి మాటల్లో. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సార్ ఏంటి సార్, నార్మల్గా పవన్ కళ్యాణ్ గారు ఏదో వెళ్ళారు, ఓపెనింగ్ చేసుకున్నారు క్యాజువల్ వేర్లో. ఎందుకు వైసీపీ వాళ్ళు కావాలని దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు? ఏంటి ప్రతిదీ రాజకీయమేనా? ఏమనంటే వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తారు, వాళ్ళు అపోజిషన్ పార్టీలు ఎవరు రాజకీయాలు అటు చేసుకుంటాడు. కానీ రీసెంట్ పాస్ట్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన రెండు అద్భుతాలు. ఒకడు మా కోటమిరెడ్డి సీతారామరెడ్డి గారు వెళ్ళి నైటీల్ షాప్ ఒకటి ఓపెన్ చేశారు. ఈయనేమో లేటెస్ట్గా సెలూన్ షాప్ ఓపెన్ చేశారు. ఇవి అభివృద్ధి, సంక్షేమం, పైపచ్చి మేము సంపద సృష్టిస్తాం అన్నదానికి ఎక్కడైనా పొంతనుందా అన్న కోణంలో మాడాలి తప్ప క్యాజువల్గా ఎవరు నాకు తెలిసి క్షౌరం చేయించుకోవడానికి వెళ్ళి ఎవడు సూటు బూట్ వేసుకుని వెళ్ళినోడు నేనైతే చూడలే. నేను అలాగే వెళ్తాను ఆ షాప్కి ఏమైనా వెళ్తే. దానికి ఏంటంటే నా పని అవుతుంది, ఆ పని అవుతుంది. ఎందుకంటే ఆయన షూటింగ్ల పరంగా ఎంత పెద్ద జుత్తు వేసుకున్నాడు కదా, ఏమైనా కటింగ్ ఏమైనా చేయించుకున్నాడేమో, మరి అలాగే వెళ్ళాడు ఆయన క్యాజువల్గా పని చేయించుకుని వస్తాడు. దాంట్లో ఏముంది? ఎందుకు దీన్ని వైసీపీ వాళ్ళు దాన్ని కూడా ప్రోపగండ చేస్తున్నారు? ఓపెనింగ్ కాకుండా నేను కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళానంటే ఆయనకి అవునండి, ఒక అభిమాని పిలిచారు, ఓపెనింగ్ కోసం పిలిచారు, వెళ్ళారు, తప్పేముంది అందులో? ఓపెనింగ్ కోసం వెళ్ళినప్పుడు నాకు తెలిసి ఆయన ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ హోదా మంత్రి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఓ ప్రోటోకాల్, ఓ డ్రెస్ ఉంటుంది ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు. అంతేగాని నేను తలకత్తిరించుకోవడానికి వెళ్ళినట్టు వెళ్తే అది కొంచెం ఖచ్చితంగా నెగిటివే కదా. ఒక డెకరం ఉంటుంది. ఎవరో దాకా ఎందుకు? నరేంద్ర మోడీ గారు, ఇప్పుడున్న ఒక మంత్రి గారు విదేశీ పర్యటనకి వెళ్తూ జస్ట్ క్యాజువల్గా టీషర్టును ట్రాక్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు అతను, జీన్స్ అనుకుంటా. ఫోన్ చేసి యువర్ రిప్రజెంటేటింగ్ మదర్ ల్యాండ్ ఇండియా, దిస్ నాట్ ద వే టు డ్రెస్అప్ అంటే కారు వెనక్కి తిప్పుకుని వెళ్ళి ఒళ్ళు దగ్గర పెట్టి డ్రెస్ వేసుకుని వెళ్ళాడు. ఉన్నాయి, అన్నిటికీ ప్రశ్నలకి సమాధానాలు ఉంటాయి. మనం గజనీ సినిమాలలాగా అన్నిటికీ ఆవ్యాసంలాగా వైఎస్ఆర్సీపీ అని ఆపాదించి మాట్లాడడం అలవాటైపోయి తపేల ఛానళ్ళకి ఏదైనా సరే జనసేన పార్టీ వాళ్ళ ఇహపరాలు మర్చిపోయి ఎన్డీఏ కూటమి అంటే ప్రోటోకాల్ విషయంలో నరేంద్ర మోడీ గారి గైడ్లైన్స్ మీకు కూడా వర్తిస్తాయి అన్నది వాస్తవం. కాదు సార్, ఇదేం ప్లాన్డ్గా కాకపోవచ్చు కదా. సో అప్పటికప్పుడు అనుకునే ఏమో నేనైతే ఇలాగ 3వ కంటికి తెలియకుండా అక్కడికి వెళ్ళి నేను ఓపెనింగ్ చేస్తాను, 4వ కంటికి తెలియకుండా నేను కత్తిరించుకుని వస్తాను, ఇలాంటి ఆన్సర్లు ఎవరి దగ్గర ఉండవు. అవన్నీ ఎక్స్క్యూజెస్ అంటారు. ఎక్స్క్యూజెస్ ఆర్ నాట్. ఒక పదవిలో ఉన్నారు కానీ అతను కూడా ఒక సామాన్య వ్యక్తే కదా, అలా చూడొచ్చు కదా. కాదంటం లేదు, ఓపెనింగ్ అని చెప్పకండి. నా ఫ్రెండ్ది, నాకు ఆయన ఓపెన్ చేసాడు కాబట్టి ఈసారి నుంచి నా రెగ్యులర్ కాకుండా నేను ఇక్కడికి మార్చాను. ఫ్యాంటాస్టిక్. అంతేకాని నేను ఓపెనింగ్ చేయడానికి వెళ్ళాను ఇలాంటి స్టేట్మెంట్లు ఎంతవరకు సమంజసం, సముచితం? నేను డ్రెస్ కోడ్, ప్రోటోకాల్ విషయంలో నరేంద్ర మోడీ గారికి చెప్పాను. ఆయన కూడా క్యాబినెట్ హోదా మంత్రి, విదేశీ పర్యటనకి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా వెళ్తుంటే. పోనీ అసలు దీన్ని ఒక ఇష్యూగా క్రియేట్ చేసి మాట్లాడడం ఎవరికి లాభం? ఒక పక్క జనసేన సైనికుల్ని రెచ్చగొట్టినట్టు అవట్లా? రెచ్చగొడితే రెచ్చిపోతే ఏమవుతుంది? కృష్ణ గారు వజ్రాయుధం సినిమా చూసుకుంటే రెచ్చిపోతే చచ్చిపోతారని డైలాగ్ ఉంటుంది. అంతకన్నా వెళ్ళలేదు. ఆయన శవరం షాప్కి వెళ్తే మనవాడి చేస్తామమ్మా, దాంట్లో ఏముంది? దాంట్లో ఏం లేదు కదా. మరి ఎందుకు వైసీపీ దిశానిర్దేశం లేకుండా మాట్లాడుతోంది అనే మాటలు వినిపిస్తుంది. యూనివర్సిటీలో వెళ్తావు, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే ర్యాగింగ్ చేస్తారు సీనియర్లు. అదే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ర్యాగింగ్ చేయొద్దంటే ఎలాగ ఉంటుంది? అలాగే ఉంటుంది. ఓకే, అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా వెళ్ళడం మంచిది కాదు అని అది కూడా అన్నాను. అది కూడా నేను అంటలే, ఆయన అలా క్షౌరం షాప్కి వెళ్ళడం తప్పు కాదు. కానీ నేను ఓపెనింగ్ చేయడానికి వెళ్తానే మాత్రం ప్రోటోకాల్ అంటుంది. ఎందుకు? మీరు సినిమా యాక్టర్ని ప్రోటోకాల్ ఇచ్చి, లేకపోతే ఎలాగో మీరు పలానా శుక్రవారం శనివారం వస్తారు సార్ కటింగ్, అప్పుడు నాకు నేను మీకు కటింగ్ వేసినప్పుడు ఆ కట్టర్ ఇస్తాను రెబ్బన్ వేసేయండి అంటే అయిపోయింది. అది కాదు కదా. స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఉంటే ప్రోటోకాల్ ఉంటుంది ఆయనకి. ప్రోటోకాల్ లేకపోయినా ప్రోటోకాల్ ఇచ్చారు కదా. మొన్న నీట్ ఎగ్జామ్ పిల్లలకి 29 మందో 31 మందో ఆయన వలన ఆయన కాన్వాయ్ కడ్డు రాకుండా ట్రాఫిక్ ఆపినందుకు పిల్లలు ఎగ్జామ్ రాయలేపారు. ప్రోటోకాల్ లేదంటే అది కూడా లేదు కదా. ప్రోటోకాల్ ఉంది. దెన్ వాట్ ఈస్ దిస్? ఎంతమంది సార్ ఎగ్జామ్ రాయకుండా? 31 మంది దగ్గర రాయలేదు ఎగ్జామ్. 5 నిమిషాలు లేట్ అయ్యారని బయట ఉంచారు. అట్లాంటి విషయాల మీద ఇష్యూ చేసినా బాగుండు కదా. చేశారు, ఆ టైంలో చేశారు. ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ నువ్వు ప్రోటోకాల్ అన్న విషయం మాట్లాడితే దాన్ని ఒకసారి ఇన్వర్టెడ్ కమ్మలో పెట్టి చెప్పవలసి వస్తుంది. అంతేగాని ప్రజెంట్ ప్రోటోకాల్ లేని మనిషి కాదు కదా, ప్రోటోకాల్ ఉన్న మనిషి. సో కాబట్టి అటువంటివి పాటిస్తే మంచిది. అంతేగాని ఇది ఏ సైనికుల్ని రెచ్చగొట్టేదో లేకపోతే ఇంకోటి రాజకీయ రంగు పొలమడమో ఇలాంటివి కాదు. ఏ పద్ధతులు పాటించాలో ఆ పద్ధతులు పాటిస్తూ ముందుకెళ్ళాలి. ఆయన ఆ షాప్కి వెళ్తే నో ప్రాబ్లం, కానీ రిబ్బన్ కటింగ్కి వెళ్తే మాత్రం అది ప్రోటోకాల్.
ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. అంతేగాని ఇందులో వైసీపీ కార్యకర్తలు గానీ, లేకపోతే వైసీపీ వాళ్ళు గానీ, రాజకీయంగా గానీ, లేకపోతే నార్మల్‌గా గానీ ఇష్యూ చేయాల్సిన నీడ్ లేదు. ర్యాగింగ్ అంటారు దాన్ని. ర్యాగింగ్‌ని ఇష్యూ చేసుకుంటే ఏమవుద్ది? ఏమొస్తుందో వైసీపీ కార్యకర్తలే చెప్పాలి. ఏమైనా మంత్రి గారు ఏడన్నా ఓపెనింగ్ షెడ్ వేసుకెళ్ళారా అంటారు. అది ఏడిపించినట్టే కదా. ఓకే. ర్యాగింగ్ కోణంలో చూడాలంటారా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.